అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ రామాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ రామాలయం రామతీర్థం అనే గ్రామంలో ఉంది. ఈ రామతీర్థం అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్డు గురుభక్తుల కొండకి దారి అన్నమాట. ఇక్కడ రామతీర్థంలో 3 కొండల కలయిక ఉంటుంది. అందులో ఒకటి బోడికొండ మరియు గురుభక్తుల కొండ, అలాగే గనికొండ అనేసి 3 కొండలు ఉంటాయి. 3 కొండలు అని ఎందుకు చెప్పానంటే, ప్రస్తుతం మనకు కనిపిస్తున్న అయితే చాలా వరకు కొండలు ఉంటాయి, కానీ వీటిలో ఈ 3 కొండలకే ప్రత్యేకమైనటువంటి పేరు అనేది ఉంటుంది. సాధారణంగా ఈ కొండపైకి ఎక్కే భక్తులు ముందుగా తూర్పు వైపు ఉన్నటువంటి మెట్ల మార్గం ద్వారా ఎక్కి పడమ వైపు ఉన్నటువంటి మెట్ల మార్గం ద్వారా కిందకి దిగుతారు. నిజానికి మేమైతే గురుభక్తుల కొండ మీద ఉన్నటువంటి బౌద్ధరామాన్ని సందర్శిద్దామని బయలుదేరాం. కానీ కొండపైకి మెట్ల ద్వారా చేరుకొని ఆ 3 కొండలు దాటిన తర్వాత రామాలయాన్ని చూసిన తర్వాత అర్థమైంది మేము దారి తప్పామని. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కొండనే గనికొండ లేదా దుర్గా కొండ అని పిలుస్తుంటారు. ఈ కొండలోనే గనికొండకు సంబంధించిన జైన గుహాలయాలు కూడా ఉన్నాయి. ఈ గనికొండలో ఉన్నటువంటి సహసిద్ధమైన గుహలోనే అమ్మవారి యొక్క విగ్రహం దొరికింది. ఆ దేవతా విగ్రహం కారణంగా ఈ కొండకు దుర్గకొండ అనే పేరు వచ్చింది. ఈ గుహమందు దానిపైనటువంటి బండపై కొన్ని దెబ్బలు కూడా ఉన్నాయి. వాటిలో బౌద్ధ మరియు జైన అవశేషాలు కూడా మనం చూడవచ్చు. రామతీర్థంలో కనిపించే ఈ కొండను మనం మామూలుగా అయితే బోధికొండ అని పిలుస్తుంటారు, అలాగే బోడికొండ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ కొండను చూడడానికి నున్నగా గుండులాగా అనిపిస్తుంటారు, అందుకే బోడికొండ అని పిలుస్తుంటారు. మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్లుగా పడమర నుంచి మనం తూర్పు వైపుకి పయనిస్తున్నాం. సాధారణంగా భక్తులందరూ కూడా తూర్పున ఉన్నటువంటి మెట్ల మార్గం ద్వారా కొండకు చేరుకొని అక్కడి నుంచి దర్శనం చేసుకొని పడమర వైపు ఉన్న మెట్ల ద్వారా కిందకు దిగుతారు. నేనేంట్రా అంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లుగా ఒక ప్రదేశానికి చేరబోయి వేరే ప్రదేశానికి చేరుకున్నాను. అందువల్ల ముందు నుంచి వెళ్ళబోయి వెనక నుంచి వెళ్ళాల్సి వచ్చింది. మనం మెట్లని పూర్తిగా ఎక్కేసిన తర్వాత కొండపైకి చేరగానే మొదటగా కనిపించేది ఈ ఇటుకల నిర్మాణం. ఇటుకల నిర్మాణం 2 వైపులా మాత్రం నిర్మాణం ఉంది. 2 వైపులా ఎటువంటి కట్టడం అయితే లేదు. ఇటుకల నిర్మాణానికి ఆనుకునే పక్కన చిన్న నీళ్ల కుంట అనేది మనం చూడవచ్చు. ఈ నిర్మాణంలో 2 దేవతా విగ్రహాలు అనేవి కూడా మనం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నీటి కుంటలో ఉన్నటువంటి నీరు చాలా స్వచ్ఛంగా, చాలా తేటగా కూడా ఉన్నాయి. కొండపైన ఉండడం వల్ల మరి ఎందుకో కానీ వర్షపు నీరు అది చాలా నీట్గానే ఉంది. కానీ అదే కిందన కానీ ఉన్నట్లయితే పూర్తిగా కలుషితం అయి ఉండొచ్చు అనేది మనం అంచనాకు రావచ్చు. ఆ నీటి కుంట దగ్గర కాసేపు ప్రశాంతంగా లేదా ఆహ్లాదంగా గడిపిన తర్వాత అక్కడి నుంచి మనం ఇలా కొండపైకి వెళ్తే ఆ కొండకి అవతల వైపు ఉన్నటువంటి కొండపైన అంటే బోడికొండ పైన మనం రామాలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ కొండ ఎక్కేటప్పుడు మనకి చాలా కొంతవరకు అనువుగా ఉన్నప్పటికీ దిగేటప్పుడు కొంత జారువారుగా ఉండడం వల్ల జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది. ఈ కొండనే కాదు, ఏ కొండ ఎక్కేటప్పుడైనా కూడా మనం ఎక్కేటప్పుడు ఉన్న కంటే దిగేటప్పుడే కాస్త జాగ్రత్త అంటే అప్రమత్తత ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ కొండపై అలాగా కొంత దూరం నడిచిన తర్వాత కాస్త ముందుకు వెళ్ళినప్పుడు మనకి మార్గ మధ్యంలో అంటే దారి గుర్తులు అనేవి కనిపిస్తూ ఉంటాయి, అంటే బాణం గుర్తులు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కొండే గురుభక్తుల కొండ. ఈ కొండకి అవతల వైపునే బౌద్ధరామం అనేది చాలా విస్తృతంగా విస్తరించి ఉంది. ఆ గురుభక్తుల కొండకు చేరుకోవలసిన మేము దారి తప్పి ఇలా పోతుకొండ వైపు పయనం సాగించాం. ఇక్కడ దారి గుర్తులు మీరు చూస్తున్నట్లయితే ఈ బాణం అనేది మనం వెళ్తున్న మార్గం వైపు ఎదురుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బాణం గుర్తులను మీరు గమనించినట్లయితే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది మనం దారికి వ్యతిరేక దిశలో వెళ్తున్నట్లుగా. ఎందుకంటే మీకు ముందుగానే చెప్పాను తూర్పు వైపు నుంచి పడమర వైపు ప్రయాణించాలని, కానీ మనం పడమర వైపు నుంచి తూర్పు వైపుకు ప్రయాణిస్తున్నాం. ఇదే తరహాలో అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం నుండి అందరూ తిరుగు ప్రయాణం చేస్తుంటే మేము రివర్స్లో పడమర గోపురం నుంచి రమణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ అదే పునరావృతం అయింది. ఈ రెండు సందర్భాల్లో కూడా మనకి తెలియకుండానే ఇది జరిగింది. మనం దర్శించబోయే రామాలయం చాలా పురాతనమైన రామాలయం. ఇది బోధికొండ అనే కొండపై ఉంది. ఇంకా ఈ రామతీర్థం గ్రామం
విశాఖపట్నం నుండి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో, అలాగే సమీప పట్టణమైనటువంటి విజయనగరం నుండి 15 కిలోమీటర్ల దూరంలో, మండల కేంద్రమైన నెల్లిమర్ల నుండి 7.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీరాముడు కొలువుదీరిన దివ్యక్షేత్రం శ్రీ రామతీర్థం. చంపావతి నదీ తీరాన్ని నెలకొన్న ఈ క్షేత్రం నీలాచలం అను కొండను ఆనుకొని విరాజిల్లుతోంది. నీటిలోనే లభించడం వలన ఈ క్షేత్రానికి రామతీర్థం అనే పేరు వచ్చిందని ఒక కథనం. అతి పురాతనమైనటువంటి ఈ బోధికొండపై నిర్మించిన ఈ రామాలయం మొదటి విక్రమదేవవర్మ పుత్రుడైనటువంటి ఇంద్రభట్టార్క వర్మ శాలివాహన శకం 469 నుండి 496 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించినట్టు, ఆ కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చనేది చారిత్రక కథనం. శ్రీరామునితో ఉన్న సాంప్రదాయ సంబంధం వల్ల పవిత్ర ప్రదేశాలలో రామతీర్థం కూడా ఒకటి. ఈ కొండలపై కొన్ని నిరంతర నీటి మడుగులు మరియు రాముని పేరుతో ఏదో ఒక విధంగా ముడిపడి ఉన్న వివిధ ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ నీటి కొండలు అనేవి మనం ఇందాకే చూసాం. ఆ కాలంలో ఇక్కడ జైన మతం అలాగే బౌద్ధ మతం కూడా అవలంబించేవారు. దానికి సంబంధించిన అవశేషాలు ప్రధానంగా సహజ గుహల్లో చెక్కిన శిలాఫలకాల్లో మరియు కొన్ని చిన్న శిథిలమైన ఇటుక ఆలయాల రూపంలో కూడా చూడవచ్చు. రామతీర్థంలో తూర్పు పడమరలకు సమాంతరంగా 3 కొండల శ్రేణులు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి అతుక్కుని ఉన్నట్లుగా కనిపిస్తాయి. కానీ ఒకదానికి మరొకటి కొండను ఒక లోయతో వేరు చేసి మనకు ఒక సన్నని లోయ ద్వారా వేరు చేయబడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆలయమే కోదండరామాలయం. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయంగా మనం ఇదివరకు చెప్పుకున్నాం. దాని పక్కనే చిన్న నీటికుంట కూడా ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా తూర్పు దిశలో ఉన్నటువంటి మెట్ల మార్గం ద్వారా భక్తులు పైకి వస్తూ ఉంటారు. ఈ కొండపైకి చేరుకోవడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్యగా అంటే యాత్రగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఎక్కేటప్పుడు చుట్టూ ఆకాశ హర్మ్యాలతో నిండి ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో వెండి కవచాలతో ఉన్నటువంటి సీతారామ లక్ష్మణ యొక్క విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఆలయ సమీపంలో ఒక అందమైన సరస్సు కూడా ఉంది. మీరు ఇదివరకే చూశారు దీన్ని. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొని ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలు వైభవంగా జరుపుతారు. ఈ ఆలయాన్ని ఇటీవలే కొన్ని మరమ్మతులు చేసి పునర్నిర్మించినట్లుగా మనకి తెలుస్తోంది. ఈ కొండపైకి చేరుకోవడం కొద్దిగా కష్టంగా అనిపించినప్పటికీ పైకి చేరుకున్న తర్వాత ఈ ఆహ్లాదకర వాతావరణం చూసిన తర్వాత మనకి ఆ కష్టం అంతా కూడా ఒక్కసారిగా పోతుంది. ఈ విధంగా రామతీర్థంలో నెలకొన్నటువంటి శ్రీ రామాలయాన్ని దర్శించడం జరిగింది.